చేసే పరిస్థితికి వెళ్ళిపోవటానికి దుష్టుడికి అవకాశం ఇస్తాం. ఈరోజు నేను మీకు చెప్పే విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో ఎంతో మంది ప్రారంభంలో చాలా గొప్పగా బ్రతికారు, కానీ చివరికి వచ్చినప్పటికి మాత్రం వాళ్ళ బ్రతుకు విషాదాన్ని మిగిల్చింది. అందులో నేను మీకు చెప్పాలనుకున్న విషయం, ఇజ్రాయేలీకి మొట్టమొదటి రాజుగా ఉన్న సౌలు. జాగ్రత్తగా విందాం. నిజంగా సౌలు గురించి ఏం చెప్పాలని అనగానే మీరు ఏం చెప్తారు, చాలా మంది ఏమంటారంటే అతను అసూయపరుడండి, దావీదు గారిని చంపటానికి వెనతీయకుండా పరిగెత్తి రాజ్యాన్ని పక్కన పెట్టేశాడు అని. నాకు తెలిసి చాలా మంది సౌలు గురించి బ్యాడ్గా అనుకుంటారు. నిజమే, అతని క్యారెక్టర్ అలాగే ఉంది, కానీ అంతకు ముందున్న క్యారెక్టర్ చాలా గొప్పదండి. ఇజ్రాయిలీలందరూ జాతకరండి, ఇజ్రాయిలీలందరూ కూడా సమయం దగ్గరికి వచ్చి పెద్దలందరూ కూడా, అయ్యా నీ తదనంతరం నీ పిల్లలు బాగానే ఉంది, నువ్వు ఉన్నంత వరకు బాగానే ఉన్నావు, కానీ నీ తదనంతరం నీ పిల్లలు లంచగొండులు, నీలాంటి న్యాయాధిపతిగా నీ పిల్లలు లేరయ్యా, కాబట్టి లోకానుసారంగా మాకు వేలుబడి చేయటానికి మాకెవరు కావాలంటే రాజు కావాలి అని అడిగినప్పుడు ఈ మాట దేవుని దగ్గర చెప్తాడు సమూయేలు. చెప్పిన తర్వాత దేవుడు ఎంతో బాధపడి, వారు నన్ను కాదని నన్ను విసర్జించి వారిని ఏలకుండా నన్ను చేసుకుని లోకానుసారంగా రాజుని కావాలంటున్నారయ్యా, సరే వాడు చెప్పినట్టే చెయ్యి అంటాడు. అయితే ఎవరు పడితే వాళ్ళు రాజులు అవటానికి లేదు, ఆ రాజుకి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. నా తర్వాత ఆ రాజుని ఎన్నిక చేసేవాడు కూడా దేవుడే. ఆ దేవుని ఎన్నికలో మొట్టమొదటి దేవుని దృష్టిని ఆకర్షించిన వ్యక్తి ఎవరయ్యా అని అంటే, ఇజ్రాయేలీలందరిలో ది గ్రేట్ సౌలు. నిజంగా ఎంత ఆశ్చర్యం. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. అఫీయకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరుకు జననమైన అబియేలు కుమారుడగు కీషు అను బెన్యామీనీయుడొకడుండెను. కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనీయుడు. అతనికి సౌలు అనునొక కుమారుడుండెను. అతడు బహు సౌందర్యము గల యవ్వనుడు. ఇజ్రాయేలీలలో అతని పాటి సుందరుడు లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. చాలా ఇక్కడ సౌలు గురించి ఇంట్రడక్షన్ చేస్తూ దేవుడు రాయించిన మాటలు చూడండి. కీసు కుమారుడే సౌలు. ఈ కీసు ఎవరంటే బెన్యమీను గోత్రానికి చెందినవాడు. కీసు భాగ్యవంతుడు అని రాయబడి, భాగ్యవంతుడు అని అనగానే మన పరిభాష కొంచెం డబ్బున్న వాళ్ళే, పలుకుబడి ఉన్న వాళ్ళే. జాగ్రత్తగానండి, అటువంటి భాగ్యవంతుడు కడుపున పుట్టిన వాడే బెన్యమీనీయుడు. ఇతడు యవనస్తుడుగా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే బహు సౌందర్యము గల యవనుడు. ఇజ్రాయేలీలో అతని పాటి సుందరుడు ఒకడునూ లేడు. సేమ్ ఈ మాట అబ్షాలోము విషయంలో కనబడతాడు. ఒకసారి చూద్దామా 2వ సమూయేలు గ్రంథం. ఈ మాట అబ్షాలోము విషయంలో మాట్లాడతాడు. 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనం చదవండి. 14వ అధ్యాయం 25వ వచనం. ఇజ్రాయేలీలందరిలో అబ్షాలోమంత సౌందర్యం గలవాడు ఒక్కడును లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయేను. చాలు. ఇక్కడ చూడండి, ఇజ్రాయిల్ అందరిలో అబ్షాలోమంత సౌందర్యము గలవాడు లేడు. సేమ్ సౌలు విషయంలో కూడా అదే మాట్లాడతారు. బహు సౌందర్యము గల యవ్వనుడు, ఇజ్రాయేలీలో అతని పాటి సుందరుడు ఒకడు లేడు. అందగాడండి సౌలు. పైగా వెళ్ళిపోతాం. 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. పైగా అతడంట హైట్ పర్సన్ అండి. హైట్ అంటే ఎన్ని అడుగులు ఉంటాడు అనుకుంటే మ్యాక్సిమం 6 నుంచి దాటే ఉంటాడు. సింపుల్గా ఆయన గురించి హైట్ గురించి ఏమన్నాడంటే, ఆనాడు ఉన్న ఇజ్రాయేల్ అందరూ కూడా సౌలు గారికి ఇక్కడికి వస్తారన్నమాట, భుజాల దగ్గరికి వస్తారు.
భుజాల దగ్గరికి వస్తారని చూడండి. మీకు విషయం తెలుసా, మ్యాక్సిమం ఇజ్రాయేలీలు 6 అడుగులు ఉంటారు, మ్యాక్సిమం 6 అడుగులు. అంటే 6 అడుగులు ఉన్నారంటే వాళ్ళు ఈయన ఇంకెన్ని అడుగులు ఉండాలి? సరే చెప్పుకోవాలంటే ఒక 7 నుంచి 8 అనుకోవచ్చు. హైట్ పర్సను, అందగాడు, ఇంకా గుణవంతుడు కూడా సౌలు. మంచి గుణం ఉందండి ఈయనకి, మంచి లక్షణం ఉందండి. నేను విషయం చెప్తా, దేవుడు ఒక వ్యక్తిని సెలెక్ట్ చేశాడంటే ఆ వ్యక్తి మంచివాడైతేనే సెలెక్ట్ చేస్తాడు, లేదంటే సెలెక్ట్ చేయడు. మీకు విషయం తెలుసా, మనలో కాస్త కూస్తూ మంచి ఉంది కాబట్టి మనల్ని దేవుడు పిలుచుకున్నాడు. అది లేకపోతే ఎప్పుడో పక్కన పెట్టేది. ఎందుకంటే మనకి రోమపత్రంలో ఒక మాట ఉంటుంది, ఎన్నటికీ మార్పు చెందకుండా దేవునికి అవకాశం ఇవ్వకుండా మనం బ్రతికితే దేవుడు దుష్ట మనసుకి అప్పగించేస్తాడంట. మనం అలా అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఈ రోజు కాస్త కూస్తో మంచి ఉంది కాబట్టి దేవుడు అంగీకరించాడు. అలాగే సౌలు జీవితంలో దేవుడు అంగీకరించడానికి కారణం 3వ వచనంలో చూడండి, 9వ అధ్యాయం 3వ వచనం. ఎవరో ఒకరు చదవండి అమ్మ, ఎవరో ఒకరు చదవండి, అందరూ చదవకుండా. నాకన్నా అమ్మ నువ్వు చదవమ్మా, మిగతా వాళ్ళు ఎవరు చదవకుండా ఒకరే చదవండి. వెరీ గుడ్. అసలు సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధబములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలుని పిలిచి, మన దాసులలో ఒకని తీసుకుని పోయి గార్ధబములను వెతుకుదుమని చెప్పాను. చాలమ్మ. ఇక్కడ చూడండి, వాళ్ళ నాన్నగారు ఉన్న గాడిదలు తప్పిపోయినాయంట. తప్పిపోయిన తర్వాత సౌలు ఏం చేస్తాడంటే పని వాళ్ళు పిలిచి, ఒరే మన గాడిదలు తప్పిపోయినాయి, మన నాన్నగారు లేదా నాన్నగారి అంటే వాళ్ళ తండ్రి గారిదే కదండి, ఏదైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే తండ్రి పెట్టిన కంపెనీయో, తండ్రి మేపుతున్న గాడిదలో, గుర్రాలో, ఏదైనా సరే. నేను ఏమంటానంటే బాధ్యత కలిగిన కొడుకు ఎంత బాధ్యత కలిగిన వాడంటే, తన తండ్రి దగ్గర ఉన్న గాడిదలు తప్పిపోతే మనకి ఎందుకులే వదిలేయలేదు. కానీ ఈ రోజులో ఉన్న పిల్లలు మీరు చూడండి, ఈ రోజున పిల్లలు మా నాన్న ఎటు పోయినా పర్వాలేదు, మా అమ్మ ఎటు పోయినా పర్వాలేదు, చివరికి కనీసం తల్లిదండ్రుల మాట వినలేని పిల్లలు లేరా? ఉన్నారు కదండి. అంతెందుకు మీ పిల్లలే ఏదైనా అవసరం వచ్చి కొట్టుకడగలమంటే అట్లా తప్పించిపోతారు, ఇప్పుడే వస్తానంటే పరిగెట్టుకుని పోతారు. ఇంకా చెప్పాలంటే ఎదుగొచ్చిన పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వినలేని పరిస్థితి. రే పొలం పని చేద్దాంరా, లేదా ఆ కంపెనీ పెట్టాం కదా, ఆ కంపెనీలో నువ్వు లేకపోతే ఎలాగ నువ్వురా అంటే వాడు ఏం చేస్తాడంటే ఏమి పట్టినట్టు అలా తిరుగుతూ ఉంటారు. బాధ్యత లేని కొడుకులు ఎందరినో మనం చూస్తున్నాం, బాధ్యత లేని కూతుర్ని ఎందరినో చూస్తున్నాం. కానీ బాధ్యత కలిగిన వాడిగా మనకి సౌలు కనిపిస్తున్నాడు. అంతేకాదు, ఇతడికి ఇంకెంత మంచి లక్షణాలు ఉన్నాయంటే, గాడి దొరకలేనప్పటికీ మరలా మా నాన్న బాధపడతాడేమని నాన్నని నొప్పించకూడదని నాన్న దగ్గరికి వెళ్ళిపోదామని ప్రయత్నం చేస్తాడు. 5వ వచనం. అయితే వారు షూపు దేశంలోకి వచ్చినప్పుడు మనం తిరిగి వెళ్ళేది రమ్ము, గాడిదల కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు పడునేమో అని సౌలు తన యొద్దనున్న పనివాడితో అనగా. మీకు విషయం చెప్తాను, అప్పగించిన పని విషయంలో మనం తప్పిపోనుకోమల్లా అలా తిరుగుతూ ఉంటాం, కానీ తిరిగి ఇంటికి రాము. మన పనులు సొంత పనులు చూసుకుంటారండి. నిజంగా చెప్పాలంటే చాలా మందిని చూస్తున్నాం కదా, ఇంటికి తిరిగి వెళ్ళిపోవటానికి టైం అయిపోయిందని చెప్పి మళ్ళీ మా నాన్న బాధపడతారా, పోతే పోయి గాడిదలో ఇంటికి వెళ్ళిపోతున్నాడు అన్నాడు. నిజంగా తల్లిదండ్రులు బాధ పెట్టేవాడు కాదండి, ఒక బాధ్యత కలిగిన వాడిగా, తల్లిదండ్రులు గౌరవించేవాడిగా సౌలు కనబడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే ఆ తర్వాత ఒకడు అతనితో ఉన్నవాడు అంటాడు, లేదు సరే వెళ్ళిపోదాం, కాకపోతే ఈ గాడిదలు ఏమైనాయో ఆ పని మీద మనం వచ్చాం కదా. అయితే ఈ పట్టణంలో ఆ దైవజనుడు ఉన్నాడు ఒకడు, బహుగనుడు ఆయన కూడా ఆయన మాట ఒకసారి తీసుకున్నాం, అతను దీర్ఘదర్శి, ఆ గాడిదలు ఎక్కడున్నాయో అతను చెప్తాడు చాలా మందికి అని చెప్పాడు. అనగానే ఆయన ఎవరు కాదు, సమూయేలు. ఆయన ఆ సమూయేలు దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎంత పర్ఫెక్ట్ గా చూడండి, 7వ వచనం. అందుకు సౌలు మనం వెళ్ళిన ఎడల ఆ మనిషికి ఏం తీసుకుని పోదు, మన సామగ్రిలోని భోజన పదార్థములు సరిపోయినవి, ఆ దైవజానికి బహుమానం తీసుకుని పోవటకు మనకేమీ లేదని తన పనివాడితో చెప్పి మన యొద్ద ఏమి ఉన్నదని అడగ్గా వాడు సౌలుతో, చిత్తగించము, నా యొద్ద 1/2 తులము వెండి కలదు, మనకు మార్గమున తెలియజెప్పినందుకే దాన్ని నా దైవజానికి ఇచ్చేదము అని చెప్పాడు. ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాడండి. ఎవరినైనా పెద్ద వ్యక్తిని కలవటానికంట, సరే ఆ వ్యక్తిని కలవటానికి వెళ్తున్నాం కదా, మనం ఏం తీసుకెళ్తే బాగుంటుంది అన్నాడు. కొంతమంది ఉంటారండి కొంతమంది ఎలా ఉంటారంటే ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు
ఎవరింటికైనా వెళ్తున్నప్పుడు, ఏ వ్యక్తి అయినా కలిసినప్పుడు ఒట్టి చేతులతో ఊపించుకుని వెళ్ళిపోతారు. కనీసం కనీసం జ్ఞానం ఏంటి తెలుసా? ఆ వ్యక్తిని ఆ కలుస్తున్నప్పుడు ఏ ఫ్రూట్స్ తీసుకెళ్ళటమో, లేదా వారికి అవసరమైనవి తీసుకెళ్ళటమో, కనీసం దీన్ని ఏమంటారు అంటే ఇంగిత జ్ఞానం అంటారు దీన్ని. కనీసం తెలిసి ఉండాలి. ఇప్పుడు మీరు ఒక పేషెంట్ చూడడానికి వెళ్ళారండి, అలా పేషెంట్ చూడడానికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఫ్రూట్స్ తీసుకెళ్తారు, లేదా ఎవరినైనా చూడడానికి వెళ్తున్నారు ఖచ్చితంగా ఏ స్వీట్స్ అయినా పట్టుకెళ్తారు, అంతే కదండి. అది మంచి లక్షణం. మీకు అర్థం కావడానికి మీరు మంచం మీద ఉన్నారు, అలా మంచం మీద ఉన్నప్పుడు చూడడానికి పౌల్ గారు వచ్చారు. మామూలుగా అనుకుందాం, చెప్తున్నాను, దైవజనులు వచ్చారు. మ్యాక్సిమం నేను ఏ అలవాటు చేసుకున్నా తెలుసా, నేను కానీ మా పాస్టర్ గారు కానీ, ఎవరైనా సరే రోగి అయి మంచాన్ని పడి ఉంటే వారిని చూడడానికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మేము ఫ్రూట్స్ పట్టుకెళ్తాం. ఎందుకనంటే అది గౌరవం. ఎందుకు పట్టుకెళ్తాం తెలుసా? ఆ అదొక ప్రేమ, అది గొప్ప లక్షణం. ఎందుకంటే ఆ వ్యక్తికి మనం ఏమిస్తే సరిపోద్ది, ఏమిస్తే మనం ఆ వ్యక్తిని చూస్తున్న ఇప్పుడు గౌరవిస్తాం అంటే, నేను ఏమంటానంటే ఒక విషయం చెప్తాను. ఒక వ్యక్తి మంచాన పడ్డప్పుడు, లేదా ఒక వ్యక్తిని కలవడానికి వెళ్తున్నప్పుడు మీరు వెళ్ళారనుకోండి, చూడండి మనిషి ఎటువంటి వాడు అంటే చూడడానికి రాకపోతే చూడడానికి రాలేదంటారు. చూడడానికి ఒట్టి చేతులతో వస్తే ఏం తీసుకురాకుండా వచ్చిందా చూసావా అంటారు. ఎంత డేంజర్ అండి మనిషి. చూడడానికి రాకపోతేనేమో రాలేదంటారు, వస్తేనేమో ఏం తీసుకురాకుండా ఒట్టి చేతులతో వచ్చారు చూడంటారు. చాలా డేంజర్. నేను ఏమంటానంటే, సరే వాళ్ళు ఏమనుకున్నా అది వేరే విషయం, కానీ నేనేమంటానంటే ఒక గొప్ప వ్యక్తిని కలిసినప్పుడు సౌలుకున్న ఆలోచన ఏంటి తెలుసా? ఆ వ్యక్తిని మనం కలిస్తే మనం ఏమివ్వగలము? ఇది ఒక మంచి లక్షణం అండి. ఈ లక్షణం మనం అలవాటు చేసుకోవాలి. ఈ లక్షణం సౌలుకుంది. అంతేకాదు, మొదటి సమూయేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో 10-11 వచనాలు కూడా చదవమ్మా. 10-11 వచనాలు. సౌలు, నీ మాట మంచిది, వెళ్ళుదము రమ్మనగా వారు దైవజనుడు ఊరికి పోయిరి. ఊరికి ఎక్కిపోచుండగా నీళ్లు చేదుకొనుటకై వచ్చిన కన్యకలు తమకు కనబడినప్పుడు ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా అని అడిగిరి. చాలమ్మా చాలు. విషయం ఏంటంటే, ఇతను ఒక యవనుడు. ఇతను ఆ ఊరికి వెళ్తున్నప్పుడు నీళ్లు చేదుకోవడానికి పడుచు కన్యకలు వచ్చారు. కడవెత్తికను వచ్చారు కన్నెపిల్లల మాట. మీకు అర్థం కావాలి. అతను కూడా యవనస్తుడు. కనిపించిన కన్నె పిల్లల విషయంలో ఎలా ఉంటారండి పిల్లలు? యవనస్తులు ఎలా ఉంటారండి? ర్యాగింగ్ చేస్తారు తెలుసా? అవునా కదా, చెప్పండి. ఊర్లో వెళ్తే డబల్ మీనింగ్ డైలాగులు, ఇంకోటి మీకు చెప్పాలంటే, యవనస్తులు యవన పిల్లలు చూడగానే ఏం చేస్తారు? ఎంత వల్గర్గా ఉంటారండి కదా. సౌలు చూడండి ఎంత మంచివాడు. కనిపించిన అమ్మాయిలతో పద్ధతిగా మాట్లాడుతున్నాడు. అందమైన లక్షణాలన్నీ సౌలులో ఉన్నాయండి. మనం అనుకుంటాం సౌలు దుర్మార్గుడు అనుకుంటాం. చెప్తే ఆ విషయం కూడా మాట్లాడదాం. అంతేకాదు, సమూయేలు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత సమూయేలుకి దేవుడు అంటాడు, సమూయేలు రాజు కావాలని ఇజ్రాయిల్ అన్నారు కదా, ఇదిగో నీ యొద్దకి ఒక వ్యక్తి వస్తున్నాడు. అతను ఎవడంటే లేవి కుమారుడు. అతను వస్తాడు, అతనే నేను ఇజ్రాయిలీల మీద రాజుగా బడేవాడు అని అనగానే కనిపెడుతూ ఉంటా సమూయేలు దగ్గరికి సౌలు వస్తాడు. వచ్చిన తర్వాత నీ గాడిదలు తప్పిపోయి అక్కడ అంటాడు, నీ గాడిదలు దొరికినవి, నువ్వేం కంగారు పడద్దు అంటాడు. ఈయన అడగకుండానే ఆయన చెప్తాడు. 20వ వచనం చదవమ్మా. 20వ వచనం. 3 దినముల సౌలుతో మాట్లాడుతున్నాడు. చదువు. 3 దినముల తరువాత క్రిందట తప్పిపోయిన నీ గార్ధబొమ్మలను గురించి విచారపడకము, అవి దొరికినవి. ఇశ్రాయేలీయుల అభీష్టము ఎవరి యందున్నది? నీ యందును నీ తండ్రి ఇంటి వారి యందును గదా అనెను. ఇంకా అందుకు సౌలు, నేను బెన్యామీనీయుడు కానా? నా గోత్రము ఇశ్రాయేలీయుల గోత్రములలో స్వల్పమైనది కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటివారిలందరిలో అల్పులు కారా? నాతో ఇలాగ ఎందుకు అడుగుచున్నవు అనెను.
సరే, వినపడుతుందన్నమాట. ఓకే వినండి, ఇక్కడ ఏమన్నాడంటే తప్పిపోయిన గాడిదలు దొరికినాయి అని సమయాలు చెప్పినప్పుడు ఆ చెప్పిన మాట వెంట మరో మాట మాట్లాడుతున్నాడు సమయాలు. ఏమన్నాడంటే, దేవుని కటాక్షము నీ మీద ఉంది, మీ నాన్న ఇంటి వారి మీద ఉంది అన్నాడు. ఈ మాట అర్థం కాలేదు. దేవుని అభిష్టం ఎవరి యందు ఉంది? ఇజ్రాయేలీలో ఇజ్రాయేలీల అభిష్టం ఎవరి యందు ఉన్నది? నీ యందును నీ తండ్రి ఇంటి వారి యందును కదా అన్నాడు. అర్థమైపోయింది. నేను ఎవరిని అసలా? ఇక్కడ చెప్తున్నాడు, నా గోత్రం ఏంటి, నా ఇంటి వారు ఏంటి, నా పరిస్థితి ఏంటి? మేము అల్పులం కాదా, స్వల్పమైనది కాదా? బెన్యమీని గోత్రం ఇక్కడ అన్నాడు, బెన్యమీని గోత్రం స్వల్పమైనది కాదా అన్నాడు. నేను అంటాను, అవును, స్వల్పమైనదిగా చేసేసుకున్నారు వీళ్ళే. న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయంలో ఉంటే ఈ బెన్యమీని గోత్రం ఒక తప్పు చేస్తుంది. ఏం చేస్తుంది అంటే, ఒక వ్యక్తి భార్యను వీళ్ళు చెరిపేస్తారనమాట. ఆ తర్వాత ఏం జరిగింది తెలుసా? 12 ముక్కల కింద నరికి అతను పంచితే ఈ బెన్యమీనులు సమాధానం లేక గొడవకు దిగుతాడు. ఈ బెన్యమీనులు ఏం చేస్తారంటే 11 మంది కలిపి వీళ్ళు లేకుండా చేస్తారు, పురుషులు లేకుండా చేస్తారు. ఆ తర్వాత ఏడుస్తారనమాట. అటువంటి అల్పము స్వల్పమైనదిగా ఈ గోత్రం వెళ్ళిపోతుంది. సరే, ఇతను ఒప్పుకుంటున్నాడు, నేను ఏ గోత్రంలో ఉన్నాను, అల్పమైన గోత్రం కాదా, నేను అల్పుడను కాదా అని తన్ను తాను తగ్గించుకుంటున్నాడు సౌలు. గుర్తుపెట్టుకోండి, తన్ను తాను తగ్గించుకుంటున్నాడండి. అలా తగ్గించుకునేవాడు ఉన్నారు. ఇంకెంత తగ్గించుకున్నాడో మీకు అర్థం కావటానికి సమూయేలు సౌలుని ఏం చేస్తాడంటే 10వ అధ్యాయంలో అభిషేకిస్తాడు. 10వ అధ్యాయంలో అభిషేకించేస్తాడు. అభిషేకించిన తర్వాత ఇతను ఇంటికి వెళ్ళిపోతాడు. 14వ వచనం చదువుదాం. 10వ అధ్యాయం 14వ వచనం. ఇతను ఇంటికి వెళ్ళిపోతాడు సౌలు. వెళ్ళిపోతే వీళ్ళ చిన్నాన్న అడిగితాడు. ఏమంటాడంటే, రే ఎక్కడికి వెళ్ళావురా అని అంటాడు. అదే చిన్నాన్న, నాన్న గాడిదలు చచ్చిపోయినాయి అని చెప్పి వెతకడానికి వెళ్ళాను అని చెప్తాడు. చూడండి, చదవమ్మ ఒకసారి 14వ వచనం. సౌలు యొక్క పినతండ్రి అతని పనివాణిని చూచి, మీరిద్దరూ ఎక్కడికి పోతురని అడుగగా, అతడు గార్ధబములను వెతకపోతిని, అవి కనబడకపోగా సమూయేలు నొద్దకు పోతిమని చెప్పినప్పుడు సౌలు పినతండ్రి, సమూయేలు నీతో చెప్పిన సంగతి నాతో చెప్పుమని అతనితో అనగా, సౌలు గార్ధబములు దొరికినవి అతడు చెప్పెనని తన పినతండ్రితో అనెను గాని రాజ్యమును గూర్చి సమూయేలు చెప్పిన తెలుపలేదు. డంబాలకి పోయేవాడు కాదు సౌలు. డంబాలకంటే నిజం చెప్పాలంటే ఆ గాడిదల గురించి చెప్పడమే చెప్పాడు కానీ గాడిదలు కాకుండా నేను రాజుని, ఐ ఆమ్ ద కింగ్, అర్థమైందా మీకు? అభిషేకించేసాడు నన్ను, మొట్టమొదటి ఏమనుకుంటున్నావు నువ్వు అని కాలు రగలేలా తెలుసా మీకు? కాస్త చిన్న అవకాశం దొరికితేనే మన గురించి మనం గొప్పగా చెప్పుకుంటాం. కానీ అభిషేకించబడిన వాడైన రాజుగా అప్పటికే దేవుని చేత ప్రవక్త అయినా లేదా న్యాయాధిపతి అయినా సమూయేలు చేత అతడు రాజు అభిషేకించబడిన తర్వాత కూడా ఏం చెప్పాడు అని పర్టికులర్గా అడిగితే, ఎవరు సౌలు పినతండ్రి అడిగితే అది విషయం చెప్పక చూడండి, రాజ్యమును గురించి సమూయేలు చెప్పిన మాటలు చెప్పలేదు కానీ గాడిదల గురించి చెప్పాడు. అంటే దీని అర్థం ఏంటి చెప్పనా? సౌలు ఎవరి దగ్గర అయినా సరే కంట్రోల్గా ఉంటాడండి, గొప్పలకు పోడండి. ఒక్కొక్క లక్షణం చెప్దామా? బాధ్యత కలిగిన కొడుకు కదా, అమ్మాయిల విషయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు. తర్వాత తండ్రిని ఇబ్బంది పెట్టేవాడు కాదు. తర్వాత ఎవరినైనా చూసి రావాలంటే గొప్ప లక్షణం కలిగి ఉన్న, మంచి మనసు కలిగి ఉన్నవాడు. నెక్స్ట్ సౌలు తగ్గించుకున్నాడు, స్వల్పమైన వాడిగా, అల్పుడుగా తగ్గించుకున్నాడు. తర్వాత గొప్పలకు పోయేవాడుగా లేడు. చూసారా, ఇన్ని క్యారెక్టర్స్ ఒక్కలో ఉన్నాయి. అంతేకాదు 17వ అధ్యాయంలో సమూయేలు ఏం చేస్తాడు, 17వ వచనంలో ఏం చేస్తాడంటే 10వ అధ్యాయం 17వ వచనంలో ఇశ్రాయేలు అందరినీ పిలిచి, దేవుడు ఎన్నిక చేసిన రాజుని మీకు పరిచయం చేస్తాను, అతను ఏ గోత్రంలో ఉన్నవాడు మీకు తెలియజేస్తానని చెప్పి ఆ 12 గోత్రాలని నిలబెట్టి అలా నిలబెట్టిన తర్వాత లేవి గోత్రంలో తీసుకొస్తాడు. ఆ లేవి గోత్రంలో అక్కడ చూడండి, బెన్యమీను గోత్రంలో క్షమించండి, లేవి కాదు, బెన్యమీను గోత్రంలో కూషు ఇంటి కుటుంబం ఎన్నిక ఏర్పడుతుంది. ఆ కీషు కుమారుడైన సౌలు అక్కడ సౌలుని ప్రత్యేకపరిచినప్పుడు ఆ సౌలుని పిలుస్తా ఉంటే సౌలు అక్కడ ఉండడు. 21వ వచనం చదవమ్మా, 10వ అధ్యాయం 21వ వచనం.
బెన్యామీను గోత్రమును వారి ఇంటి కూటముల ప్రకారము అతడు సమకూర్చగా ముద్రి ఇంటి కూటమి ఏర్పడెను. తరువాత కీషు కుమారుడైన సౌలు ఏర్పడెను. అయితే జనులు అతని వెదికినప్పుడు అతడు కనబడలేదు. చూడండి, కనబడకుండా దాక్కోవడం ఏంటండి? ఇంకా చూడండి, కిందకి చదవమ్మా, 22వ వచనం. కావున వారు ఇక్కడికి ఇంకొక మనుష్యుడు రావాల్సి ఉన్నదా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా ఇదిగో అతడు సామానులో దాగి ఉన్నాడని సెలవిచ్చెను. ఎక్కడ దాగున్నాడంట? ఇదేంటండి? సామాన్లో దాగున్నాడు. పట్టాభిషేకం చేయబోతుంటే వెళ్ళి దాకోవడం ఏంటి? మీకు విషయం చెప్పనా? ఎప్పుడు ఎమ్మెల్యే అవుతామా, ఇప్పుడు మినిస్టర్ అవుతామా అని గోతుగా నక్కలా చూసుకునే నాయకులు ఉన్నారు, లేరంటారా? అధికారం కోసం, అధికార పీఠాన్ని దక్కించుకోవటం కోసం, అను నేను అనే మాట అనడం కోసం. అను నేనంటే అర్థం ఏంటండి? ప్రమాణ స్వీకారం. ఎంతో మంది అహోరాత్రులు నిద్రలు మానుకొని కష్టపడి అది ఇది చేసి కదా దక్కించుకోవటానికి సిద్ధపడ్డారు. కానీ ప్రమాణ స్వీకారం జరుగుతూ ఉంటే దాకోవటం ఏంటి? దేవుడు చెప్పేంత వరకు ఎక్కడ దాక్కున్నాడో తెలియదు ఎవరికైనా. సౌలు ఎక్కడ, సౌలు ఎక్కడ, రాజుగారు ఎక్కడ, రాజుగారు ఎక్కడ, రాజుగారు కనపడలేదు, ఎక్కడున్నాడు? వెళ్ళి దాక్కున్నాడు ఆయన. అంటే పిరికి వాడులా ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే నేను చేయలేను అన్నాడు, నా వల్ల కాదు, అసలు ఈ ఈ అధికారం నాకు ఎందుకు అన్నాడండి. బాగా గుర్తుపెట్టుకోండి. తన్ను తాను గొప్పలు చెప్పుకునేవాడు కాదు, అలాగే తన్ను తానుగా కాళ్ళు రగరేసేవాడు కాదు. సౌలు క్యారెక్టర్ అండి. దేవుని ఎన్నిక. మొట్టమొదటి రాజు అంటే ఎలా ఉండాలి? ఇలాగే ఉండాలి. చూస్తే కట్అవుట్ చూస్తే అందరికన్నా హైట్. చూడండి, కిందకి చదువమ్మా, 23వ వచనం కంటిన్యూషన్ చదువు. వారు పరిగెత్తిపోయి అక్కడ నుండి అతన్ని తోడుకొని వచ్చిరి. అతడు జనసమూహములో నిలిచినప్పుడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడుగా కనబడింది. చాలు. ఇక చూడండి, నిజంగా ఆశ్చర్యం ఏంటంటే అలా నిలబడినప్పటికీ వాళ్ళందరికన్నా హైట్గా ఉన్నాడు ఆయన. రాజుగారు అంటే రాజుగారేనండి. ఇక చెప్పాలంటే దేవుడు సౌలుకి అందం ఇచ్చాడు, దేవుడు హైట్ ఇచ్చాడు. ఇంకా చెప్పాలంటే అన్ని మంచి లక్షణాలు దేవుడు సౌలులో చూశాడు. నిజంగా దేవుని సెలక్షన్ అండి. మనం తప్పుపడడానికి లేదు. దేవుని సెలక్షన్. మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు. ఇంకా 24వ వచనం అంటాడు, అప్పుడు సమూయేలు జనులందరిలో యెహోవా ఏర్పరిచే వాడిని మీరు చూచితిరా, జనులందరిలో అతని వంటి వాడు అక్కడును లేడని చెప్పగా జనులందరూ బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవుని గాకని కేకలు వేసిరి. చూసారా దేవుని ఎన్నికలో సౌలు రాజు? చూడండి, జనులందరిలో అతని వంటి వాడు అక్కడ లేడని అనగానే హైట్ కాదు, లక్షణాలు. అప్పటికే మంచి పేరుంది సౌలుకి. కొంతమంది ఏమన్నారంటే అప్పటికే దాక్కున్నాడు కదా, ఈ పిరికి వాడు మనకు రాజు ఏంటి, దాక్కున్న వాడు రాజు ఏంటి, వీడు మనల్ని ఎలా రక్షిస్తాడు అనుకున్నారంట కొందరు. చూద్దామా 27వ వచనం. పనికి మాలిన వారు కొందరు ఈ మనుషుడు మనలను ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనుచు అతన్ని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసుకుని రాకుండా ఉన్నారంట కొందరు. అందరు కాదు, కొందరు లక్ష్య పెట్టలేదంట. ఈ పిరికోడు నిజమే కదండి, ఈడేం చేస్తాడు మనకి అంటారు. కానీ దేవుని సెలక్షన్ అండి. అలా ఎవరైతే కానుకలు తీసుకురాకుండా ఉన్నారో, నిర్లక్ష్యం చేశారో, వీడు ఎలా మనం రక్షిస్తాడు అన్నాడో, ఆ మాటలన్నీ రాజుగారికి వినబడినాయి అంట. వినబడినప్పుడు రాజుగారు చెవిటి వాడైనట్టు ఉన్నాడంట. చెవిటి వాడంటే అర్థం ఏంటండి? నీకు అర్థం కావడానికి, మా పార్టీ అధికారంలోకి వస్తే ఉంటుందిరా ఒక్కొక్కడికి అన్నారు. ఇప్పుడు అర్థమైంది లేదు. ఒకడేమో రెడ్ బుక్, ఇంకోటేమో ఇంకో బుక్ ఓపెన్ చేస్తున్నారు, మీకు తెలుసు కదా. అంటే అర్థం ఏంటంటే మన నాయకుడిని ఎవరైనా ఏమన్నా అంటే ముందు తీసుకుని లోపలేస్తారు కదా. ఇప్పుడు నాయకుడిగా ఉన్న సౌలుని చాలా మంది ఈడెవరా మీరు అని హేళన చేస్తుంటే ఎవరెక్కడ అని ఆర్డర్ ఇచ్చిన తర్వాత వెంటనే వాళ్ళందరినీ తీసుకుని లోపలేసేసే అధికారం ఉందా సౌలుకి? ఉంటుందా ఉండదా? ఉంది. కానీ సౌలు అన్నాడంట, సైలెంట్గా ఊరుకున్నాడంట, వదిలేండి రా అని అన్నాడంట. కానీ ఎంత మంచి లక్షణం అండి, చూసారా? అంత మంచి వ్యక్తిత్వం సౌలుకు ఉంది. ఇంక 11వ అధ్యాయానికి వచ్చినప్పటికీ ఏం జరిగింది అయ్యా, పొలంలో పని చేసుకుంటా ఉంటే అమ్మోనీయుల్లో ఒకడొచ్చి యుద్ధం చేయటానికి ఇజ్రాయెల్ మీదకి వస్తాడు. ఆ యుద్ధం చేయటానికి వస్తున్నప్పుడు
అప్పుడు ఏం జరిగిద్ది అయ్యా అని అంటే, సౌలుకి సమాచారం తెలియగానే సౌలు ఒక పిలుపునిస్తాడు. ఏంటా పిలుపు అని అంటే, ఒక ఎద్దుని తీసుకొచ్చి తొనకలుగా చేసి 12 గోత్రాలకు పంపించి, మీలో ఎవడైనా యుద్ధానికి రాకపోతే మిమ్మల్ని కూడా ఇలాగే తొనకలు చేస్తానంటారు రాజుగారు. అప్పుడు యుద్ధానికి వాళ్ళందరూ వస్తే అందరితో కలిపి సౌలు పిరికి వాళ్ళ ఉన్న సౌలు అమ్మోనీయుల మీద యుద్ధం చేసి అమ్మోనీయుల్ని గెలుస్తాడనమాట. అలా గెలిచిన తర్వాత ఏం జరిగింది అయ్యా? 11వ అధ్యాయం 12వ వచనం. జనులు సౌలు మనలను ఏలునా అని అడిగిన వారేరి, మేము వారిని చంపినట్లు ఆ మనుషులను తెప్పించడని సమూయేలుతో అనగా. అంటే అర్థం ఏంటంటే, నీకు అర్థం కావాలంటే 11వ వచనం చూద్దాం. 11వ వచనం. మరునాడు సౌలు జనులను 3 సమూహములుగా చేసిన తర్వాత వారు తెల్లవారు సమయంలో దండు మధ్యన చొచ్చి మధ్యాహ్నములోగా అమ్మోనీయులను హతము చేయగా వారిలో మిగిలిన వారు ఎద్దరేసి కూడి పూజాలకుండా చెదిరిపోయిరి. అంటే మొట్టమొదటి యుద్ధం చేసిన సౌలు రాజుగా విజయాన్ని పొందాడు. అలా విజయాన్ని పొందిన తర్వాత కొంతమంది అన్నారంట, సమూయేలు నిన్నెవరో కాస్త కారు కోతలు కూశారు, ఏంటి సౌలు మనల్ని ఎలా గెలుతాడు, ఈ పిరుగువాడు మనల్ని ఎలా రక్షిస్తాడు అన్నారు కదా. ఇదిగో ఈ విజయమే సౌలు గారికి ప్రారంభం. వాళ్ళని ఎవరిని ముందు బయటికి తీసుకురాని వాళ్ళు అంత చూద్దామన్నాడు. నీకు అర్థమైందా లేదా? వాళ్ళని చంపేద్దామని చెప్పాడు, వీళ్ళు ఉండకూడదని చెప్తే అప్పుడు సౌలు ఏమన్నాడు చూడండి. 13వ వచనం సౌలు అన్నాడు, సౌలు నేడు యెహోవా ఇశ్రాయేలీయులకు రక్షణ కలుగు చేసిన దినం గనుక ఏ మనుషుల్ని మీరు చంపవద్దనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవకాశం వస్తే జైల్లో పెడతానికి చూసే నాయకులు ఉన్నారు ఇప్పుడు, అవునే కదా. మాట్లాడితే చాలు లోపల వేసేస్తున్నారు. ఇప్పుడు మాట్లాడడానికి కూడా నిదానిస్తున్నారు. ఇక్కడ పొలిటికల్ వార్ జరుగుతుంది కదండి, మీకు తెలుసు కదా. అటువంటి తిరగబడిన సొంత జనులే ఇతను పిరుకువాడు అన్నప్పుడే నిరూపించిన తర్వాత ప్రజలందరూ అన్నారు, సమూయేలు వాళ్ళని చంపేద్దామయ్యా అంటే సౌలు అన్నాడు, రాజుగారు అన్నారు, వద్దు ఈరోజు సంతోషించవలసిన రోజే బాబు, ఎందుకు మనం హ్యాపీగా ఉన్నాం, చంపేసి వాళ్ళని బాధ పెట్టకూడదు, కొన్ని కుటుంబాలు మనం బాధ పెట్టకూడదు అని సముదాయిస్తున్నాడు సౌలు. ఎంత మంచి వ్యక్తిత్వం అండి. అటువంటి మంచి వ్యక్తిత్వం కలిగిన సౌలు జీవితంలోనికి జాగ్రత్తగానండి దుష్టిని ప్రవేశం జరిగింది. ఆత్మానుసారంగా ప్రారంభించిన జీవితంలో దురాత్మ సంబంధమైన వ్యక్తిత్వం వచ్చేసింది. జాగ్రత్తగా వినాలి. అది ఎలాగొస్తుందయ్యా అని అంటే నేను ఒకటే చెప్తాను. ఒకడు చూద్దాం ఒకసారి ఇర్మియా గ్రంథంలోకి వెళ్దాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23, త్వరగా. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానం బట్టి, శూరుడు తన శౌర్యం బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. చాలు. నిజంగా చెప్పాలంటే అతిశయం, గర్వం ఎప్పుడు వస్తుందయ్యా అని అంటే బలాన్ని చూసి, ధనాన్ని చూసి, పేరును చూసి, జ్ఞానాన్ని చూసి వస్తుందండి. నిజంగా మీకు అర్థం కావటానికి కాస్తంత మీకు వాక్యం తెలిసిందంటే ఈ వాక్యం తెలియడం మీకు చులకనే కదా. కాస్తంత మీరు కాస్త డబ్బు సంపాదించారంటే, డబ్బు లేనివాడంటే మీకు చులకనే, మనకు చులకనే కదా. నిజంగా మనం బాగా చదువుకున్నామనంటే చదువుకోలేని వాడి పట్ల మనం ఎలా ఉంటామండి? కాలు రగరేస్తాం. మన జ్ఞానాన్ని బట్టి, తర్వాత మన బలాన్ని బట్టి, మనకున్న ఆస్తి అంతస్తులను బట్టి గర్విస్తాం. ఇవి మనలో రాకూడదు. ఎంతున్నా అణిగి మణిగి తగ్గించుకుని ఉండాలి ఖచ్చితంగా. రాజుగారికి ఏం జరిగింది అయ్యా అని అంటే ఒక్కొక్క లోపం ఆయనలోనికి ఎంటర్ అయిపోయింది. ఇది ఎంత బాధకరమో చూద్దాం. ఇంత గొప్ప లక్షణం కలిగిన సౌలు జీవితంలోనికి లోపాలు ఎలా వచ్చినాయో అవి కూడా చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం, మొదటి సమూయేలు 13వ అధ్యాయం. మొట్టమొదటిగా సౌలు చేసిన అవివేక పని ఏంటంటే సమూయేలు రాకుండానే, సమూయేలు రావటం లేదని తను ఏం చేస్తాడంటే బలి అర్పించేస్తాడు. బలి అర్పించటం మొట్టమొదటిగా సౌలు చేసిన మిస్టేక్. చాలా మంది సౌలు చేసిన మిస్టేక్ ఏమనుకుంటారంటే
దావీదుని చంపటమే అనుకుంటారు. కాదు కాదు, అది ఆ తర్వాత వచ్చిన మనసు అది. చూద్దాం ఒకసారి 13వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 8 నుంచి నేను చదువుతున్నాను చూడండి. 8 నుంచి. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవుటయు చూసిన సౌలు దహన బలులను సమాధాన బలులను యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలిని అర్పించను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతన్ని కలుసుకుని అతనికి వందనము చేటుగా బయలుదేరగా సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్దకు చెదిరిపోవుటయు నిర్ణయ కాలము నువ్వు రాకపోవుటయు ఫిలిష్తీయుల మిక్మాషులో కూడి ఉండుటయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురేమో అనుకుని నా అంతట నేనే సాహసించి దహన బలి అర్పించిన. నేను సాహసించి, తెగించి, ఇంకా చెప్పాలంటే బరి తెగించిన సౌలు. అధికారం చూసా. అప్పటికి సౌలు అంటాడు, సౌలు ఏమంటాడు, సమూయేలు అంటాడు. సమూయేలు ఏమంటాడు తెలుసా? నేను నిన్ను కలుసుకొని బలి అర్పించేంత వరకు నువ్వు 7 దినములు ఉండవలసినదే అంటాడు తెలుసా. చూద్దామా మాట. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. నాకంటే ముందు నువ్వు గిల్గాలునకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను యొద్దకు దిగివత్తును. నేను వస్తాను. అంతవరకు నేను యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దాన్ని నీకు తెలియజేస్తాను. 7 దినముల పాటు నువ్వు అచ్చట నిలవబలెను. అర్థమైంది అనుకుంటా. నువ్వు ఉండాలి అక్కడ. నేను చెప్పేంత వరకు నువ్వు ఉండాలన్నప్పుడు వచ్చేంత వరకు ఆగాలి కదా. ఆగకుండా ఏదో జరిగిపోతుంది ఎందుకు కంగారు పడాలి? నేను అదే చెప్తాను. తొందరపాటులో చేసే పొరపాట్లే మన మెడకు చుట్టుకుంటాయి. అది సంఘంలోనైనా సమాజంలో అయినా. మరొకటి ఏంటంటే, ఇందాక అన్నయ్య గారు ఒక విషయం చెప్తే బాధపడ్డారు. ఏంటా విషయం? అప్పులు. తొందరపాటులో ఏదో జరిగిపోద్దని చెప్పి ఏదేదో కావాలని ఆశించి మనం ఆకాశానికి నిచ్చినేసేస్తాం. అది జరగని పని. నేను రోజు చెప్తాను, ఎప్పుడైనా తొందరపాటు పడకూడదు. తొందరపాటులో చేసిన అప్పు అయినా పాపమైనా ఏదైనా అది మెడకు చుట్టుకుంటాను, నిజంగా చుట్టుకుంటాను. అప్పటికి మన అవసరం తీరిపోద్ది అనుకుంటాం, కానీ తర్వాత అది ఏమోదో తెలుసా, మనకి ఉరిగా మారిపోద్ది అంటాడు కొత్త నిబంధన తిమోతి పత్రికలు అంటాడు. ఉరిగా మారిపోద్ది అంట. ఉరిగంటే అర్థం తెలిసి ప్రాణాల మీద తెచ్చుకుంటాం. ఇక్కడ సౌలు కూడా ఏం చేశాడో తెలుసా? సౌలు ఏం చేశాడంటే సమూయేలు చేయవలసిన పనిని సౌలు చేశాడు. నేను ఒక విషయం చెప్తాను, ఎవరు చేయవలసిన పని వాళ్ళే చెయ్యాలి. అది సంఘములోనైనా సమాజంలోనైనా. మీకు అర్థం కావడానికి, సేవకుడు లేకుండా ఏ పని చేయకూడదు. సేవకుడు ప్రార్థించే వరకు, లేదా సేవకుడు ప్రారంభించేంత వరకు, లేదా సేవకుడు చేసేంత వరకు మనం సేవకుడు అనుమతితో క్రమంగా మనం చెయ్యాలి. అందుకనే సేవకుడు చేయవలసిన పని సేవకుడు చేయాలి, విశ్వాసం చేయవలసిన పని విశ్వాసం చేయాలి. ఇప్పుడు నేను ఏమంటాను తెలుసా? ఇప్పుడు సౌలు రాజు, సమూయేలు ప్రవక్త. బలర్పించవలసింది యాజకుడిగా న్యాయాధిపతిగా ఉన్న సమూయేలు అర్పించాలి. సౌలు అర్పించడానికి లేదు. సౌలు అర్పించడానికి లేదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే సౌలు రాజుగా మాత్రమే ఉన్నాడు, కానీ ఆ పని యాజకుడు చెయ్యాలి. యాజకుడే. ఆ యాజకుడు అక్కడ సమూయేలుగా ఉన్నప్పుడు బలర్పించవలసింది యాజకుడు. ఆ నియమం, ఆ కట్టడ లేవి గోత్రానికి దేవుడిచ్చాడు. సేవ చేసే భాగ్యం, బలర్పించే భాగ్యం ఇంకెవరు చేయటానికి లేదు, రాజు అని చేయటానికి లేదు. అందుకని మీకు అర్థం కావడానికి, ఉజ్జియా అనే రాజు ఉంటాడు తెలుసా? అతను కూడా ఏం చేస్తాడు? బరి తెగించి దేవాలయంలోకి వెళ్ళి మందిర దూపాన్ని వేస్తాడు. అక్కడ ఆ దూపం వేయటాన్ని చూస్తాడు. అక్కడ అడ్డుపడిన 80 మంది యాజకులు తిరగబడిన వాళ్ళు లెక్క చేయకుండా వెళ్తాడు. కుష్ఠరోగం తెచ్చుకుంటాడు, శాపం తెచ్చుకుంటాడు. నేనేమంటానంటే ఎవరి పని వాళ్ళే చెయ్యాలి, ఇంకొకరి పని మనం చేయటానికి లేదు. అది క్రమం. ఇక్కడ సమూయేలు ఏం చేశాడు, సౌలు ఏం చేశాడు? సమూయేలు చేయవలసిన పని సౌలు చేశాడు. అందులో సౌలు అంటున్నాడు, నువ్వు రావటం లేట్ అయిందని సాహసించి అంటే అర్థం ఏంటంటే తెగించి. దాన్ని మరో భాషలో ఏమన్నదంటే బరి తెగించి. అంటే అర్థం ఏంటంటే సమూయేలు చేయకూడదు, అది సమూయేలు చెయ్యాలి. మీకు అర్థం కావడానికి, కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడి చేయాలి. ఏమంటారు తెలిసే సామెత? తెలిసే దాని గురించి తెలుసా అండి? లేదంటే దెబ్బలు తగిలేస్తాయి. కుక్కకే దెబ్బలు తగిలిందంటే గాడిద తగిలినాయి అంటే కుక్క కాదు. దీని గురించి చెప్పడానికి మన టైం లేదు, వీలైతే దాని గురించి నేను తర్వాత చెప్తాను. అంటే ఎవరు చేయవలసిన పనులు చేయాలి. సాహసం చేసిన ఈ పనికి సమూయేలు ఏమన్నారు చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. అందుకు సమూయేలు ఎట్లా, నేను నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. సంఘములో క్రమాలు ఉన్నాయండి.
నేను ఏమంటానంటే ప్రభువు వల్ల పరిశుద్ధుడైన సేవకుడు ఇవ్వాలి. కొన్ని సంఘాల్లో నేను చూస్తున్నాను, సేవకులు కాదు విశ్వాసులు కూడా ఇస్తున్నారు. యాన్ని గారు అవునే కదా, ఇవ్వకూడదు. అలాగా సేవకుడు చేయవలసిన పని సేవకుడు చేయాలి, విశ్వాసం చేయవలసిన పని విశ్వాసం చేయాలి. దట్స్ ఆల్. దానికి మించి ఏది చేసినా అది అతిశయించటమే, అది అవివేకం పనే. మీకు విషయం తెలుసా, మొట్టమొదటిగా సౌలు చేసిన అవివేక పని ఏమో కాదండి. మనం ఏమనుకున్నాడంటే ఏం పర్లేదు, నేను ఇచ్చేయచ్చులే అనుకున్నాను, నేను చేసేయచ్చులే అని అనుకున్నాను. అదే అభిషేకం లేకుండా సేవ చేయటం, పిలుపు లేకుండా సేవ చేయటం కూడా అంతే, దాంతో సమానం. ఈ విషయం మాకు అర్థం కాలేదు, ఫస్ట్ నాకు అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది నాకు. అంటే నేనేం చెప్తానంటే సమూయేలు చేయవలసిన పని సమూయేలు చేయాలి, సౌలు చేయవలసిన పని సౌలు యుద్ధం చేయాలి. అది సమూయేలు చేసే పని కాదు. సమూయేలు బలర్పించాలి, అది సమూయేలు చేసే పని. అది అవివేక పని అన్నాడు. ఆ అవివేక పనిని బట్టి నీ రాజ్యము ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచాడు, కానీ నీ రాజ్యం నిలవదు అనేసాడండి. దేవుడు ఫస్ట్ అనుకున్నాడంట సమూయేలు శాశ్వత కాలం ఉంటాడు అనుకున్నాడంటే సమూయేలు గోత్రం బెన్యామీను గోత్రమే ఉంటది అనుకున్నాడంట దేవుడు. కానీ ఏమైంది, నీ రాజ్యం సదాకాలం స్థిరంగా ఉంటది అనుకున్నాడు, కానీ నువ్వు చేసిన అవివేక పనికి నిలవదయ్యా అన్నాడు. అంటే మొట్టమొదట చేసిన తప్పు, సౌలు చేసిన తప్పు ఏంటంటే సాహసించి బలర్పించడం. మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది ఇది? నడిపించడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంటే మోషేని ఎన్నుకున్నాడు. మోషేని ఎన్నుకున్నప్పుడు అహరోను ఎన్నుకున్నాడు. వారు నడిపిస్తారు కదా కానానికి, ఐగుప్తు దేశంలో నుంచి అరణ్య మార్గం గుండా. ఈ లోపు కొంతమంది తెగ నిలబడిందండి వాళ్ళకి వ్యతిరేకంగా. ఆ తెగ ఎవరు చెప్పండి? కోరాహు సంబంధులు. వాళ్ళకి వెనక ముందు తెలీదు, తాడు బంగళం తెలీదు, ప్రయాణం ఎలా చేయాలో తెలీదు. కొంతమందితో జత కట్టి వీళ్ళు ఏం చేశారు తెలుసా? వీళ్ళు ఏం చేశారంటే మోషేకి ఎదురు తిరిగారు. మోషేకి ఎదురు తిరగటం అంటే అర్థం ఏంటి? దేవుని చిత్తానికి ఎదురు తిరగటం అని అర్థం. ఎదురు తిరగటం వల్ల ఏమైంది? వాళ్ళు శాపాన్ని తెచ్చుకున్నారు. ఇది మీకు అర్థమైతే ఎవరి పని వాళ్ళే చేయాలి, దాటి వెళ్ళకూడదు. ఇప్పుడు సౌలు చేసిన అవివేక పని కూడా అదే. నేను వస్తానని ఉండాలి, నేను చేసే పని నేను చేస్తాను, అప్పుడు నువ్వు ప్రారంభించాను. కానీ తొందరపాట్లు చేసిన పొరపాట్లు అండి ఇవన్నీ. తొందరపాట్లు చేసిన పొరపాటుకే రాజ్యం పోగొట్టుకున్నాడు సౌలు. అది గుర్తుపెట్టుకోండి. ఇది మొట్టమొదటి తప్పు, గుర్తుపెట్టుకోండి. అలాగా ఇంకా చెప్పాలంటే రెండవ పొరపాటు ఏంటో తెలుసా? రెండవ పొరపాటు 15వ అధ్యాయంలో దేవుడు అంటాడు, నువ్వు అమాలేకులను హతము చెయ్యి అని చెప్తాడు. అమాలేకులు వీళ్ళు చేసిన తప్పేంటో దేవుడికి తెలిసి మర్చిపోలేదు. రాజుని నిలబెట్టిన తర్వాత రాజుతో పాటు చెప్తున్న రాజుని వెళ్ళి అమాలేకుని భూమి మీద లేకుండా నిర్మూలన చేయనప్పుడు ఇతను ఏం చేశాడంటే 15వ అధ్యాయంలో 9వ వచనం, 17వ అధ్యాయం 8వ వచనం చూడండి. అమాలేకుల రాజు అయిన ఆగాగును ప్రాణంతో పట్టుకుని జనులందరినీ కత్తి చేత నిర్మూలం చేశాను. సౌలును జనులను కూడి ఆగాగును గొర్రెల్లో ఎడ్లలో క్రొవ్విన గొర్రె పిల్ల మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలం చేయగా కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలన చేసేది. అంటే మంచి అన్ని పక్కన పెట్టి పనికిరానివన్నీ చంపేశారంట. దేవుడు ఏమన్నాడు 3వ వచనంలో? దేవుడు 3వ వచనంలో ఏమన్నాడంటే 15వ అధ్యాయం 3వ వచనంలో, కాబట్టి నువ్వు పోయి కనికరింపక అమాలేకులను హతము చేయొచ్చు, పురుషుల్ని, స్త్రీల్ని, బాలుల్ని, పిల్లల్ని, ఎద్దుల్ని, గొర్రెల్ని, ఒంటిల్ని, గాడిదల్ని అన్నిటినీ అన్న చూడండి హతము చేసి వారి కలిగి ఉన్నదంతా బొత్తుగా పాడు చేసి అమాలేకులను నిర్మూలన చేయమని చెప్పాడు. సార్ ఏం చేశాడు? అన్నీ చేయకుండా చంపుతున్నప్పుడు అక్కడ గొర్రెని చంపడానికి చేయొచ్చాడట. ఒకడు అన్నాడట, ఇది బాగుందిరా అన్నాడంట. అరే దేవునికి బలిద్దాం పక్కన పెట్టి అన్నాడంట. ఎద్దును కూడా గొర్రెను కూడా గాడిదలు కూడా అట్లా తీశారంటండి. అవి తీసుకొచ్చి అనుకున్నారంట ఈ దేవుడి కోసం అనుకున్నారంట. నేను ఏం చెప్తాను తెలుసా మీకు? నేను ఏమంటానంటే మన సొంత నిర్ణయాలు దేవుని దగ్గర పనికిరావు. దేవుడు ఏం చెప్పాడు అదే చెయ్యాలి. దేవుడు ఏం చెప్పాడు? నిర్మూలన చేసే అన్నాడు. అలా చేసేయాలంటే అది ఎంత మంచిదైనా సరే చంపేయాలి. అది చంపుకోవాలి మనలో. మీకు అర్థమైందా? లోక ఆశలను మీరు మనసెచ్చుకండి అన్నాడు. నేత్రాశ, శరీరాశ, దేవుడం ఏమి మన రోగ రాకూడదు. చంపేయమన్నారు. వాటిని చంపేయాలి. ఇది పర్లేదు కదా, బాగుంటది కదా అని అనుకున్నారు అనుకోండి, అది చాలా ప్రమాదం ఆత్మ జీవితానికి. అందుకే ఇక్కడ చూడండి, సౌలు చేసిన అవివేక పనులు రెండోది ఏంటంటే నిర్మూలన చేయకుండా కడగా కొన్ని వీటిని కాపాడుకుంటే సమూయేలు చాలా ఏడుస్తాడండి దేవుడి దగ్గర. దేవుడు చెప్తాడు సమూయేలు నేను చెప్పింది ఏంటి, సౌలు చేసింది ఏంటి, నేను అందరినీ చంపేమంటే పశువులు అన్నింటిని కూడా చంపకుండా బ్రతకనిచ్చాడు అనగానే నిజం చెప్పాలంటే ఇక్కడ సమూయేలు పశ్చాత్తాపడిపోతాడు. దేవుడు కూడా ఎంత బాధపడతాడు చూడండి ఒకసారి. 15వ అధ్యాయం 16వ వచనం,
సౌలు దేవుడు చెప్తున్నాడు సమయంతో, నన్ను అనుసరింపక వెనుక తీసిన ఆజ్ఞను గనుక పోయెను గనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను అన్నాడండి. దేవుడు బాధపడతాడంట. మంచోడు అనుకున్నానయ్యా, బాగానే ఉంటాడు అనుకున్నానయ్యా, బాగానే పరిపని చేస్తాడు అనుకున్నానయ్యా, నా చిత్తానుసారం నా ఇష్టానుసారం అనుకున్నానయ్యా, కానీ సౌలు ఇలా ప్రవర్తిస్తున్నాడు ఏంటి అని రాజుగా చేసినందుకు దేవుడు బాధపడ్డాడంట. పశ్చాత్తాపడుతున్నాడంటే సౌలు విషయంలో ఎంత బాధపడి ఉండాలి దేవుడు. ఇది మీకు అర్థమైతే నిన్ను నన్ను పిలిచిన దేవుడే, నిన్ను నన్ను ఎన్నుకున్న దేవుడే, నీకు నాకు రక్షణ ఇచ్చిన దేవుడే, నువ్వు తప్పిపోతే నువ్వు బాధ పెడితే ఇంకెంత బాధపడతాడు దేవుడు. ఇది అర్థమవుతుందా? మనల్ని ఇప్పుడు రాజులైన యాజక సమూహంగా చేశాడండి, మనల్ని పరిశుద్ధ జనంగా చేశాడండి దేవుడు, ప్రత్యేకపరచుకున్నాడండి మనల్ని. క్రీస్తు ద్వారా, క్రీస్తులో మనం ఇంతలా చేస్తే మనం తప్పిపోతే దేవుడు బాధపడ్డా? మనల్ని పిలుచుకున్నందుకు నువ్వు బాగుంటావులే, బాగా బ్రతుకుతావులే, నిన్ను బట్టి అయినా నా కుమారుడు నా కుమార్తె అనుకున్నాడులే, కానీ అనుకున్న ఆశలన్నీ ఏమైపోయినాయి దేవునికి. ఆ రోజు సౌలు విషయంలో ఎంత బాధపడ్డాడో దేవుడు చూడండి. పైగా నేను ఎలా ఉంటుందో చెప్పనండి, మన మాటలన్నీ ముగిస్తాను నేను. క్రిస్మస్ లో మనం చేసే ఆడావిడ అంతా ఇంత కాదు. నిజం చెప్పాలంటే కేక్ ఒకటి, డ్యాన్సులు ఒకటి, అదే డీజేలు ఒకటి, కేక్ డ్యాన్సులు ఇంకా చాలా ఉంటాయి కదండి. నేను అంటాను ఇవన్నీ దేవుడు చేయమనకపోయినా మనం చేసి, మనం ఏమంటే తెలుసా, మనం క్రిస్మస్ గ్రాండ్ గా చేయాలని చెప్పి గ్రాండ్ క్రిస్మస్ అని చెప్పి ఏం చేస్తారండి, ఏం చేస్తారు? బిర్యానీలు, ఇంకా చెప్పాలంటే అంగులు ఆర్భాటాలు, డీజే సౌండ్లు, డాన్సులు, కొవ్వొత్తులు, ఇవి అవి అని చెప్పి అది మనకి ఇంపుగా చేసుకున్నాం కానీ దేవుడికి ఇష్టంగా చేశామా? పైగా మనం చేసిన దానిలో ఏమన్నా తెలుసా, అవి బాబు డీజే లేకపోతే ఎలాగండి బాబు, లైట్లు లేకపోతే ఎలాగండి బాబు, పెద్ద డీజే లేకపోతే ఎలాగండి అని మనం అనుకూలంగా చేసేసుకుని దేవుడికి ఆపాదించేసాం. నేను ఒకటే చెప్తాను, మనం చేసుకున్నది దేవుడికి అప్లై చేయకూడదు. సౌలు అదే చేశాడు ఇక్కడ. అది మనలో ఏమన్నాడు, చేసిన తప్పుని కవర్ చేసుకోవడానికి అక్కడ సమయాలు అంటాడు, ఆ సౌలు కలవగానే జయము జయమయ్యా అమాలేకులు నిర్మూలన చేసామని. మరి గాడిదలు ఇది ఆ గాడిదలు ఆ ఎద్దుల సౌండ్ ఏంటి అక్కడ అంటాడు, ఆ ఎడ్ల రంకిలు ఏంటి అని అంటాడు. అప్పుడు అంటాడు సౌలు అంటాడు, అయ్యో మర్చిపోయినయ్యా ఆ దేవుడి కోసమే తెచ్చామంటాడు. అక్కడ చూడడం విచిత్రం. అప్పుడు సౌలు అంటాడు, సమయాలు అంటాడు, నోరు ముయ్ అంటే పరిభాషలో ఇలా ఉంటది, నోరు ముయ్ ఎదవా, దేవుడు ఏం చెప్పాడు నువ్వేం చేశావు అంటానికి. అది మీకు అర్థం కాలేని పదం ఉపయోగిస్తున్నాను. దేవుడు ఏం చెప్పండి నీకు, నువ్వేం చేసావు, అన్నిటిని నిర్మూలన చేయమంటే పైగా తీసుకొచ్చి నువ్వేమంటావు, ఇవి దేవుడికే అంటావా, అది మళ్ళీ దేవుడికి బలి ఇవ్వటానికి అంటావా, దేవుడి కోసమే అంటావా, సిగ్గు లేకుండా అని సమయలు సౌలునికి వార్నింగ్ ఇచ్చి అంటాడు. ఒక మాట అంటాడు, దహన బలి కోరేవాడా దేవుడు, బలిని కోరేవాడా దేవుడు, ఏమనుకుంటున్నావు సౌలు నువ్వు అసలు. అక్కడ ఒక మాట అంటాడు, ఎంత మంచి మాట అండి, 22వ వచనం చదవమ్మా, 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. చాలు చూడండి, ఆజ్ఞను గైకొనాలి, మాట వినాలండి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. బలి కోరేవాడు కాదు. మాట విన్నాడా? వినలేదు. ఆజ్ఞను ఏం చేశాడు? మీరాడు. ఏమన్నాడు? నిర్మూలన చేయన్నప్పుడు చేసే, దేవుడు చెప్పింది చెయ్యాలి. దేవుడు చెప్పింది చేయకుండా మనం సోది చెప్తామండి, ఇది దేవుడికి ఇష్టమేనండి, ఇది దేవునికి అనుకూలమని మన సొంత నిర్ణయాలు ఎప్పుడు పెట్టకూడదు. దేవుని దగ్గర వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా మనం చేయాలి. ఏదైనా సరే తెలుసా మీకు, మనం చేసేసి దేవుడికి ఆపాదించకూడదు. అలా చేశాడు సౌలు. అలా చేసినందుకు ఒక మాట అన్నాడు. పైగా చెప్తున్న సోదంతా కూడా ఏమన్నాడు తెలిసి కవర్ చేసుకున్నాడు అక్కడ. అప్పుడు సమయాలు అన్నాడు, తిరుగుబాటు చేయుట సోది చెప్పుటయు పాపంతో సమానం, మూర్ఖత అగపరుచుట మాయా విగ్రహము గృహ దేవతలను పూజించుటతో సమానం. యెహోవా ఆజ్ఞను విసర్జించవు గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించాడు. మంచి క్యారెక్టర్ కలిగిన సౌలులో చెడు లక్షణాలు వస్తున్నాయి చూడండి. అక్కడితో ఆగాడా? ఆగకుండా నెక్స్ట్ నేను చెప్పి ముగిస్తాను. అక్కడితో ఆగకుండా దావీదు వస్తాడు. దావీదికి జయము జయం అని స్త్రీలు పాటలు పాడుతుంటే గొలియాతుని చెప్పినందుకు ఆ పాటలు విన్న సౌలు ఆ చెవుల్లోకి చొచ్చుబడుతున్నప్పుడు ఎప్పుడైతే ఆ పదాలు అతని చెవుల్లోకి వెళ్ళినాయో దావీదు మీద ఇసపు చూపు నిలిపాడంట. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 8-9 వచ్చిన నేను చదువుతున్నా చూడండి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున
అతడు బహుకోపము తెచ్చుకుని వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యం తప్ప మరి ఏమతడు తీసుకొనగలడు అనుకునేను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను. ఏమండి, సమీల్ని గౌరవించాడు, నాన్న గౌరవించాడు, అమ్మాయిని గౌరవించాడండి, చిన్నాన్నకు కూడా ఏం చెప్పలేదండి. ఏంటండి ఈ విషపు చూపులు ఏంటండి? అసలు ఏ లోపం లేని సౌల్లో ఈ లోపాలు ఏంటండి? మీకు అర్థమవుతుందా? అసలు ఒక వ్యక్తిని చంపడానికే పిరుగు వాళ్ళ భయపడిన వాడు సౌలు దావీదుని చంపడానికి ఎందుకు పరిగెట్టాడు? దురాత్మలకి, దుష్టుడికి ఎందుకు అవకాశం ఇచ్చాడు? నేను అదే అంటాను. పైగా తన తప్పు తెలియటానికి దేవుడు దావీదు ద్వారా మాట్లాడాడండి. ఒకనొక సమయంలో ఏం జరిగింది తెలుసా? సౌలు దావీదుని తరుగుతున్నప్పుడు, అలా తరుగుతున్న సమయంలో ఏం జరిగిందంటే సౌలుని దావీదు చేతికి దేవుడు అప్పగిస్తాడు. అలా అప్పగించినప్పుడు ఏం జరిగిందంటే సౌలు గారు తెలియకుండానే అతని వస్త్రాన్ని కోసి దావీదు గారు పట్టుకెళ్ళిన తర్వాత, అంటే నేను నీ దగ్గరికి వచ్చాను, నేను చేయలేదని చెప్పడానికి సూచనగా దేవుడు నాకు అప్పగించాడు, కానీ నేను చేయలేదని చెప్పడానికి, నీ మీద నాకు ఇంకా ప్రేమ ఉందని చెప్పడానికి దావీదు గారు ఏం చేస్తారంటే సౌలు గారి విషయంలో అలా ప్రవర్తిస్తాడు. చూద్దాం ఒకసారి 24వ అధ్యాయంలో ఇక్కడ మాట ఉంటుందండి. 24వ అధ్యాయము 14వ వచనంలో ఇశ్రాయేలు రాజు ఎవరిని పట్టుకొని బయలుదేరి వచ్చి ఉన్నాడు? 24వ అధ్యాయం 14వ వచనం. ఏ పాటి వాణిని తరుగుచున్నాడు? దావీదు అన్నాడు, చచ్చని కుక్కను కదా, మిల్లన్ని కదా, యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి తీర్పు తీర్చును గాక. ఆయనే సంగతి విచారించి నా పక్షమును వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషునిగా తీర్చును గాక అని దావీదు సౌలుతో చెప్తున్నాడండి. దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా సౌలు ఇలా అన్నాడు, దావీదా నాయనా, ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదు ఎట్లనను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడివై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేది గనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఎంత పశ్చాత్తాపడుతున్న సౌలు దావీదు విషయంలో ఎందుకు మారలేదండి? ఇది ఒక సిచ్యువేషన్. అలాగే రెండోసారి కూడా ఏమవుతుంది తెలుసా? రెండోసారి కూడా నిద్రిస్తున్న సౌలు దగ్గరికి దావీదు గారు వెళ్తున్నప్పుడు పనుడు అంటాడు, రాజా నువ్వు అను ఈ సౌల్ని, అంటే దావీదు అంటాడు, దావీదు రాజా, అప్పటికి రాజు కదా మరి ఇతను ఇంకా అభిషేకం పొందాడు కానీ ఆ పీఠం ఎక్కలేదు. అప్పుడు అంటాడు దావీదుతో అంటాడు, పనివాడు అంటాడు, కూడా ఉన్నవాడు అంటాడు, నువ్వు అను రాజుని చంపేస్తాను అంటాడు. అర్థమైందండి? ఎప్పుడు చేతికి దొరుకుతాడో చంపేయాలా అని చూసుకున్నాడు ఎవరైనా సరే, అంతే కదండి. కానీ దావీదు ఆ పొరపాటు చేయలేదు. 26వ అధ్యాయంలో ఏం జరిగిద్ది అయ్యా? 26వ అధ్యాయంలో ఏం జరిగిద్ది అంటే 26వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు అభిషై దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించాడు కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటెతో, చూడండి, ఆ ఈటెతో ఒక్క పోటు పొడిస్తే నేను అతన్ని భుజమునికి నాటివేతును, ఒక దెబ్బతోనే పరిష్కారం చేస్తున్నానుగా. అంటే అర్థం ఏంటి? ఒక్క దెబ్బతో నువ్వు ఎందుకై ఇలా తిరుగుతున్నావు అడవి చుట్టూ, అరణ్యాల చుట్టూ? ఆ సౌలుని చేతికి అప్పగించాడు, ఒక్క దెబ్బకి చంపేసి వస్తాను రాజుని అంటాడు. అంటే సమస్య అప్పటికి పరిష్కారం అయిపోద్ది అన్నాడు. అప్పుడు 9వ వచనంలో దావీదు గారు అన్నారు, నీవు అతన్ని చంపకూడదు, నువ్వు చంపకూడదు. యెహోవా చేత అభిషేకం పొందిన వాడిని చంపి నిర్దోషి అగుట ఎవరికి సాధ్యం అని అక్కడ ఏం చేశాడు తెలుసా? అక్కడ ఏం చేశాడంటే కొన్ని వస్తువులు తీసుకుపోతాడు. 11వ వచనం, యెహోవా చేత అభిషేకం పొందిన వాడిని నేను చంపను, అలాగూ నేను చేయకుండా యెహోవా నన్ను ఆపునుగాక. అయితే అతని తలగాడి దగ్గరనున్న ఈటెను నీళ్ల బుడ్డిని తీసుకుని మనము వెళ్ళిపోదాం రమ్మని. ఏం తీసుకుపోయి సింపుల్గా, అప్పుడేమో వస్త్రం తీసుకెళ్ళాడు, ఇప్పుడేమో నీళ్లను ఈటెను తీసుకెళ్ళాడు. అవి చూపిస్తున్నప్పుడు, అవి చెప్తున్నప్పుడు నిజంగా ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే ఈ అధ్యాయం మీరు తర్వాత చదవండి. సౌలు జీవితంలో నిద్ర లేచిన తర్వాత కనపడం. అప్పుడు దావీదు గారు దూరంగా మాట్లాడుతూ 15వ వచనం చూడండి. అందుకు దావీదు, నీవు మగాడువు కావా? ఇశ్రాయేలీయులు నీవంటే వాడు ఎవడును? నీవు యజమానుడుగాను రాజునాగు నువ్వు ఎందుకు కాపు కాయకపోతివి? నీకు యజమానుడిగా రాజును సంహరించుటకు జనులో ఒకడు చేరు వరకు వచ్చిన నేను నీ ప్రవర్తన అనుకూలము కాదు, నీవు శిక్షకు పాత్రుడివే. యెహోవా చేత అభిషేకం నొందిన నీ ఏలిన వానికి నీవు రక్షకంగా ఉండలేదు. యెహోవా జీవంతోడు నీవు మరణ శిక్షకు పాత్రుడవు. రాజు యొక్క ఈటె ఎక్కడ ఉన్నదో చూడుము, అతని తలగడి యొద్దనున్న నీళ్ల బుడ్డి ఎక్కడ ఉన్నదో చూడుము అని పలికెను. సౌలు దావీదు స్వరం ఎరిగి, చూడండి, దావీదు సౌలు అంటే నువ్వు నిజంగా చేసిన తప్పుకి శిక్షకు అర్హుడివే. కానీ అప్పుడు అర్థం నా మాట్లాడిన వినగానే దావీదు గారు అన్నారు ఆ మాట. అప్పుడు దావీదు స్వరం విని అన్నాడు, దావీదా నాయనా, ఇది నీ స్వరమే కదా
అని అనగా దావీదు ఎట్లన్ను, నా ఏలినవాడా, నా రాజా, నా స్వరమే, ఎందుకయ్యా నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావని చిన్న పిల్లవాడు చెప్తున్నాడు. ఎవరికి? సౌలుకి. ఎంత దీనస్థితికి, హీనస్థితికి వెళ్ళిపోయాడు చూడండి సౌలు. ఆ తర్వాత ఎందుకయ్యా నా పట్ల నీకున్న ఈ పగ ఏంటయ్యా, నేను ఏం చేశానయ్యా అని దావీదు మొత్తుకుంటూనే ఉంటాడు. అప్పటికే సౌలు అంటాడు, 21వ వచనం, సౌలు అంటున్నాడు, అందుకు సౌలు, నేను పాపము చేసి తిని ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రియముగా ఉండి నేను దాన్ని బట్టి నేను నీకు కీడు చేయను. దావీదు నాయన నా యొద్దకు తిరిగి రమ్ము, వెర్రివాడునై నేను బహు తప్పు చేసి తిననగా. తప్పు చేశానయ్యా ఒప్పుకుంటున్నాడు కానీ కప్పేసుకుంటున్నాడండి. అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, దాన్ని విడిచి ముందుకు సాగిన వాడే కనికరం పొందుతాడు. విడిచిపెట్టిన వాడే. మనం ఒప్పుకున్నాం తెలుసా? ఎప్పటికీ నేను ఏమన్నా తెలుసా? మనకి కూడా దేవుని ఎంత బాధ పెడతామో తెలుసు. ముందు ఆత్మానుసారంగా ప్రారంభించాం, ఇప్పుడు సరేసారంగా బ్రతుకుతున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటది. మనం తప్పుల్ని కప్పేసుకుంటాం కానీ ఒప్పుకోమండి, ఒప్పు విడిచిపెట్టమండి. అందుకని మనం కనికరం పొందుకోమండి. సౌలు కూడా అంతే, కనికరం పొందుకోలేదు. అంటే అర్థం తెలుసా? చివరి వరకు దుష్ట స్వభావంతో ఉండిపోయాడు. బాధకరమైన విషయం ఏంటంటే ఆ స్వభావంతోనే చనిపోయాడు. చూసారా? ఆ స్వభావంతో చనిపోయాడు. నేనేమంటానంటే అంత మంచి వ్యక్తిత్వం కలిగిన సౌలు జీవితం అర్ధాంతరంగా, చూసారా, చెప్పాలంటే అన్ని లోపాలతో నిండిపోయి అసూయ, కుల్లి, సంథింగ్ అన్ని వచ్చేసిందండి. అన్ని వచ్చేసిన సౌల్లో ఏముందండి అంటే ఏమీ లేదు, చనిపోయాడు. చూసారా? ఇది మీకు అర్థమైతే ఎందుకు విషయం చెప్పని తెలుసా? ఆత్మానుసారంగా ప్రారంభించిన మన జీవితాల్లో కూడా మనం దేవునికి నచ్చాం కాబట్టి పిలిచాడు, మెచ్చాడు కాబట్టి ఈ స్థితి ఇచ్చాడు. ఈ స్థితి ఇచ్చిన తర్వాత దీన్ని పోగొట్టుకుంటే సౌలులాగే మనం ఏం పోగొట్టుకుంటాం అర్థం అవ్వాలి నీకు నాకు. అందుకే నేనేమంటానంటే దేవుడిచ్చిన జీవితాన్ని పాడు చేసుకోకండి. లోకానికి అవకాశం ఇవ్వకండి. ముఖ్యంగా దుష్టుడికి అవకాశం ఇవ్వకండి. తగ్గించుకుందాం, దేవుల్లో మరింతగా బలపడదాం, లోపాలను సరి చేసుకుందాం. ఏదైనా లోపాలు ఉంటే మనం ఒప్పుకుందాం, కనికరింపు పొందుదాం. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? భక్తుల్ని కూడా చూపించి ఇలా బ్రతకాలి అన్నాడు, భక్తిహీనులు కూడా చూపించి ఇలా బ్రతకూడదు అన్నాడు. అది మీకు అర్థమైతే సౌలు జీవితంలో నేర్చుకునే పాఠం మనకు గుణపాఠం అవ్వాలి. మనలో ఉన్న లోపాలను సరిచేసి అలా అద్దం ముందు నిలబెట్టాలి. దేవుడి మాటలు మన వినికిల్లో ఫలింప చేయబడును గాక. ఆమేన్. ఈ మాటలు శ్రద్ధగా మీ అందరికీ ప్రభు వందనాలు తెలియజేసుకుంటాను. అందరికీ వందనాలు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు చాలా మంచి సంగతులు, అమూల్యమైన సంగతులు మనము దైవ గ్రంథం నుండి, సౌలు గారి జీవితం నుండి మనందరం నేర్చుకున్నాం. నిజంగా మన జీవితాలు కూడా ఆత్మానుసారంగా మనం ప్రారంభించుకున్నాం. తర్వాత మరి సౌలు గారి జీవితం గురించి అలాగ ఆలోచిస్తూ ఉంటే మన స్థితి కూడా, మన స్థాయి ఏ విధంగా ఎక్కడెక్కడ మనము దారి తప్పామనేది మనకి సౌలు గారి జీవితం ద్వారా మనకు అర్థమవుతుంది. నిజంగా ఇది గొప్ప పాఠం మనకి, బుద్ధి చెప్పడానికి, మనకు సరిచేయడానికి, సరిదిద్దడానికి సౌలు గారి జీవితం గొప్ప పాఠం. నిజమే, దేవుడు దీవించినప్పుడు, ఆశీర్వదించినప్పుడు మనం గొప్పవారమయ్యాం, ఐశ్వర్యవంతులయ్యాం. అదేవిధంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాం, గౌరవం సమాజం సంపాదించుకున్నాం. ఇవన్నీ సంపాదించుకున్న తర్వాత ఒక విధమైన ఈగో, గర్వం మనసులోకి ప్రవేశించి మనం అందరినీ తక్కువగా చూడటం అనేది మనసులో జరుగుతూ ఉంటుంది. ఇది దీవించబడిన తర్వాత చాలామంది జీవితాల్లో జరిగేది. సౌలు గారు ఇంత మంచివాడు, చాలా ఉత్తముడు. ఆయన గురించి చూస్తున్నప్పుడు ఎంత మంచివాడు. అయితే చివరి స్థాయికి వచ్చినప్పటికీ శారీరకంగా మారిపోయాడు, ఎంత దిగజారిపోయాడు అనే జీవితం సౌలు గారిదే కాదు. ఇక్కడ మన జీవితాన్ని మనం అనుభవం చేసుకుంటే మనం కూడా అంతే. ఒక దినాన్ని ఎంత ప్రార్థన చేసేవారము, ఒక దినాన్ని ఎంత భక్తిగా ఉండేవారము, ఒక దినాన్ని ఎంతగా దేవుని భయపడుతునేవారము, ఒక దినాన దేవుని పని అంటే ఎంత నమ్మకంగా చేసేవారము. ఈరోజు ఎలా చేస్తున్నాం, ఈరోజు ఎలా ఉన్నాం, ఈరోజు మన స్థితి ఏంటి అనేది నేను కంపేర్ చేసుకోవడానికి సౌలు గారి జీవితం ఎంతగానో ఈరోజు మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి నిజమే, తమ్ముడు మాట్లాడుతుండగా నిజమే, ఈరోజు మన జీవితాలు కూడా శారీరకంగా ముగించబడిపోతున్నాయి అంటే అనిపిస్తుంది. ఆత్మానుసారంగా ప్రారంభించాం, ఆ మొదటి ప్రేమ అనేది పోయింది. ఏమంటే ఆ మొదటి ఆ దినాల్లో ఏమండి కాచే కన్నీరు ఆనంద బాష్పాలా కాచేవారు. దేవుడు చేసిన మేలును బట్టి కన్నీరు వస్తే కన్నీరు ఆనంద బాష్పాలాగా ఉండేవి, ఆ మధురంగా ఉండేవి కన్నీరు. ఈరోజు చూస్తే కన్నీరు లేదు. ఏమండి గుండె మండపారిపోయినట్టు పరిస్థితుల్లో
మనకు మనసులో మనం ఒకసారి మనసులో మనం చూసుకుంటే తొంగి చూస్తే మనకు అర్థమైపోతుంది. సరి చేసుకుందాం ఏమంటే ఒప్పుకుంటున్నాం. అదే అన్నాడు మా తమ్ముడు మంచి లాస్ట్ మాట. ఒప్పుకుంటున్నాం కానీ దాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. ఒప్పుకొని విడిచిపెట్టి మరలా మొదటి ఆత్మీయ జీవితంలోకి మనం వెళ్ళడం దేవునికి ఇష్టం. దేవుడు మరలా మునుపటి కంటే రెట్టింపు ఆత్మ సంబంధమైన వరాలతో మనకు అభిషేకిస్తాడు. మనల్ని ఆత్మీయంగా ముందుకు నడిపిస్తాడు. చాలా మంచి సంగతులు, మంచి ఆత్మీయ గద్దింపు, మంచి పాఠం ఈరోజు తమ్ముడు గారితో నేర్చుకున్నాం సమయంలో. మీ అందరి తరపున, నా తరపున తమ్ముడికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. వందనాలు తమ్ముడు, వందనాలు. చాలా చాలా సంతోషం తమ్ముడు. మంచి విషయాలు మేము నేర్చుకున్నాం. చాలా సంతోషం తమ్ముడు. మంచిది. చివరి ప్రార్థన చేసుకుందామండి. చాలామంది తమ్ముడు దగ్గర వాక్యం నేర్చుకున్నవారు మనతో పాటు ఈరోజు సహవాసం చేస్తున్నారు. వారిని బట్టి కూడా ప్రభువును స్తుతిస్తున్నాను. వారికి పేరున వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో వంశీ గారు ఉన్నారు. దయచేసి ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో వారికి కోరుతున్నాను. పెనుముక్క వంశీ గారు, వారి పేరు కనబడుతుంది. ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేయండి తమ్ముడు. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ విలువైన ఘనమైన నామానికి లెక్కలేని స్తోత్రాలు తండ్రి. గడిచిన